నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు ఆధారాలను ఎదురుపెట్టి సిట్టు విచారణ చేయగా జోగి సోదరులు ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం. కోర్టులో హాజరుపరిచిన తర్వాత నెల్లూరు జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో A18, A19 గా జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్ అధికారులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణకు సిట్ ఆధారాలు సేకరించింది. అద్దేపల్లి బ్రదర్స్ ను 2 విడతలుగా కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. జోగి రమేష్, అతని సోదరుడు రాము కనుసన్నల్లోని వ్యవహారం మొత్తం నడిచిందని, రాము ఖాతాకు ప్రతి నెల లక్షల్లో డబ్బులు పంపిన ఆధారాలను అద్దేపల్లి బ్రదర్స్ అందించారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్, రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ వేసింది. దీంతో న్యాయాధికారి 26 నుంచి 29 వరకు కస్టడీకి అనుమతించింది. అయితే నెల్లూరు నుంచి విజయవాడకు తీసుకొచ్చేసరికి సాయంత్రం అవడంతో విచారణ చేయలేకపోయామని కోర్టుకు విన్నవించడంతో కస్టడీ పొడిగించింది. మొత్తం 5 రోజుల పాటు జోగి బ్రదర్స్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. జోగి రమేష్ మాత్రం కొన్నింటికి మాత్రమే సమాధానమిచ్చి మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుడుగా బదులిచ్చినట్లు సమాచారం. అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో జరిపిన ఫోన్ కాల్స్ పై అధికారులు దృష్టి సారించారు. 3 నెలలుగా జోగి, అద్దెపల్లి సోదరుల మధ్య వందలాది ఫోన్ కాల్స్ సంభాషణ డేటాతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఎదురు ఉంచి విచారించారు సిట్ అధికారులు. అద్దెపల్లి సోదరుల నుంచి వచ్చిన లక్షల రూపాయలను ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించగా జోగి రమేష్ జవాబులు చెప్పలేక తడబడినట్లు తెలుస్తోంది. జోగి బ్రదర్స్ 5 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే ఈ 5 రోజుల కస్టడీలో వారు చెప్పిన అంశాలపై ఉన్నతాధికారులు సమీక్ష చేసి మరోసారి కస్టడీ కోరాలా లేక ఇతర పాత్రధారులు, సూత్రధారులపై దృష్టి పెడతారా అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి నోటికొచ్చినట్లు దూషించిన జోగి రమేష్ తాను అరెస్టు కాగానే బీసీలపై చంద్రబాబు కక్ష కట్టారంటూ చేసిన సింపతి డ్రామాను వైసీపీ నేతలే తప్పుపడుతున్నారు.